ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే, మన టీటీడీకి కొత్తగా ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు అపాయింట్ అవ్వబోతున్నారు. గతంలో శ్యామలారావు గారు బదులు ఇప్పుడు ఈయన ఉండబోతున్నట్టు మనకి అఫీషియల్గా అయితే న్యూస్ రావటం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, వైకుంఠ ఏకాదశి అనేది గతంలో 10 రోజులు మనం చేసుకునే వాళ్ళము. ఇక ఈ సంవత్సరము 2 రోజులే ఉండే అవకాశం కూడా ఉంది. గత ప్రభుత్వంలో మాత్రమే ఇది 10 రోజులు మనం చేసుకున్నాము తిరుమల కొండపైన ఈ పండుగ అనేది. కానీ గతంలో అయితే కేవలము ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే మనం వైకుంఠ ఏకాదశిని కొండపైన కూడా చేసుకునే వాళ్ళము. మరి ఇప్పుడు కొత్తగా ఈవో వచ్చారు కాబట్టి దీన్ని మరలా 2 రోజులే చేసే అవకాశం ఉన్నది. దాని కారణంగానే నేను వైకుంఠ ఏకాదశి గురించి పూర్తి వివరాలు నేను గతంలో లాగా ఇవ్వటానికి కాస్త ఆలోచించడం జరిగింది. ఓకేనా? ఇక నుంచి 2 రోజులు ఉండే అవకాశం ఉంది. కానీ అప్డేట్ వస్తుందేమో, మనం వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, భక్తుల రద్దీ బాగా తగ్గింది. నిన్న కేవలం 77,000 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. టికెట్ ఉన్న వాళ్ళకి 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. ఒకవేళ టికెట్ లేకుండా మీరు తిరుపతి వచ్చి సర్వదర్శనం కానీ నడక మార్గం టోకెన్లు తీసుకుంటే 4 గంటల లోపల మీకు దర్శనం అనేది ప్రస్తుతం అయితే అయిపోతుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక సెప్టెంబర్ వారికి ఏ టికెట్లు లేవు. రూములైనా కానీ ఏమీ కూడా సెప్టెంబర్ వాళ్ళకి లేవు. ఒకరోజు ముందు వచ్చి నడక మార్గము సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఓకేనా? అక్టోబర్, నవంబర్ వాళ్ళకైతే కూడా మీకు టికెట్లు అయితే ఆన్లైన్లో ఏమీ లేవు. 300 500 వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ రూములు అన్నీ అయిపోయినాయి. సుప్రభాతము, తోమాల, కళ్యాణము అన్నీ అయిపోయినాయి. అయితే హోమం టికెట్ల అవకాశం అయితే మీ అందరికీ ఉంది. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అయితే మీరు అక్టోబర్, నవంబర్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అప్డేట్ మీకు రాగానే నేను పోస్ట్ చేస్తా. ప్రతి నెల కూడా ఒక నెల ముందు మీకు వచ్చే నెలకు సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతాయి. ఈ నెల సెప్టెంబర్లో అక్టోబర్ హోమం టికెట్లు విడుదలవుతాయి. అక్టోబర్లో నవంబర్ హోమం టికెట్లు విడుదలవుతాయి. బుక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే 300 రూపాయలైనా 500 ఏ టికెట్లు రూములు కూడా లేవు. ఇక రూములు కావాలి అంటే మీరు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 7, 8 గంటల లోపల ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా రూములు వస్తాయి. ఆధార్ కార్డుతో ట్రై చేయండి. ఒకవేళ తిరుపతిలో అయితే విష్ణు నివాసంలో ట్రై చేయండి. రూములకైతే మీకు ఎటువంటి అవకాశము మీకు ఆన్లైన్లో లేదు. కనీసం హోమం టికెట్లు మనకు అక్టోబర్, నవంబర్ వాళ్ళకు ఉన్నాయి. ఇక డిసెంబర్ వారికి అయితే నేను చెప్తున్నాను కదా ప్రతిరోజు, ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి మీకు అన్ని డిసెంబర్ టికెట్లు వెంటనే ఒకటి విడుదలవుతాయి. విడుదల రాగానే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే సేవ కానీ టికెట్లు కానీ, టికెట్ ఉండి లేకుండా నడక మార్గం రూములు ఏమి డౌట్లు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. టికెట్లు లేకపోయినా అడగండి, టికెట్లు ఉన్నా అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.